యువత ప్రణాళికతో ముందుకు సాగితే జీవితంలో ఎన్నో అద్భుతాలు సాధించవచ్చని హైదరాబాద్ రక్షణ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ ఎం మమత అన్నారు. నేడు శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో వ్యక్తిత్వ వికాసం పట్ల విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే క్రమంలో ఓపికతో సిద్ధం కావాలని, కేవలం ఒక్కసారి ప్రయత్నించి విఫలం చెందితే ఇక ఉద్యోగాలు రావని వెనకడుగు వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారని, అలా చేయకుండా చివరి వరకు నమ్మకంతో ప్రయత్నిస్తూ ఉండాలని ఆమె తెలిపారు. సో నేను ఎందుకని ఇందులోకి రాకూడదు, నేను అటెంప్ట్స్ ఇవ్వడం ఆపేసి స్టూడెంట్స్ ఎందుకు గైడ్ చేయకూడదు అని ఆలోచించింది. సో అలా ముందుకు వచ్చింది, అలా టీచింగ్ స్టార్ట్ చేసింది, స్టూడెంట్స్ ని మెంటర్షిప్ ఇస్తోంది, ర్యాంకర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. రక్షణ్ ఐఏఎస్ అకాడమీ పెట్టింది. గ్రూప్ 1, గ్రూప్ 2 కోర్సెస్ ఉంటాయి. ఈ కోర్సెస్ ద్వారా ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు డెప్యూటీ కలెక్టర్స్, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిఎస్పీ, మీకు ఒకవేళ మీరు ట్రాఫిక్ లో ఎవరైనా ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారనుకోండి, మీకు మైండ్ లో వెంటనే ఒక థాట్ వచ్చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ తెలిసిన వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది, అవునా? సో చలాన్ కట్టకుండా వెళ్ళిపోవచ్చు. వై కాంట్ యూ బికమ్ దట్ పోలీస్ ఆఫీసర్? వై కాంట్ యూ మేక్ రూల్స్ ఫర్ యువర్ సొసైటీ? వై కాంట్ యూ ట్రాన్స్ఫార్మ్ ద సొసైటీ? బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్ అని మహాత్మా గాంధీ. మోటివేషన్, పర్సనల్ డెవలప్మెంట్, ఈ క్లాస్ చెప్పడం ఇది మొదటిసారి కాదు, రెండవసారి కానే కాదు, మూడవసారి అసలే కాదు, మొట్టమొదటిసారి. ఇది కడపటిసారి కాకూడదు, చివరిసారి కాకూడదు. ఎందుకంటే తిరుపతికి పరపతి పెంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి, తిరుపతికి పరపతి పెంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి 7 కొండల్లో ఉన్నాడు. Arise, awake, stop not till the goal is reached. ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యపరాన్ని పొందత అన్న స్వామి వివేకానందుడు మీలాంటి నాలాంటి యువతుల ఖండంలో ఉన్నాడు. నాగభూషణం కాలేజీ మనందరి గుండెల్లో ఉన్నది. కాబట్టి చాలా సంతోషమైతే మనం 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నేను హీరో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక సౌండ్ బస్. నాకు బద్వేల్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే బ్రహ్మంగారు ఏం చెప్పారు, కడప ఖాళీ అయిపోతుంది, నెల్లూరు నీలమట్టం అయిపోతుంది, బద్వేల్ బస్తీ కాదన్నారు కదా, అందుకని బద్వేల్ అన్న ఇష్టం. అట్లే యూత్ అంటే కూడా చాలా ఇష్టం. యూత్ స్పెల్లింగ్ YOUTH, an expansion. వై అంటే ఎప్పుడు, ఓ అంటే ఓడిపోకుండా, యు అంటే ఉండాలని, టీ అంటే థింక్ చేస్తే సాఫ్ అనిపించుకునే వాళ్ళరా యూత్ అంటే. అందువల్ల మీరు లేకపోతే సక్సెస్ అనే పదానికి అర్థమే లేదు. సో వర్క్ హార్డ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఒక ఫ్రేజ్ ఉంటుంది, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఆ ఇంపాసిబుల్ అనే వర్డ్లోనే ఐఎమ్ పాసిబుల్ ఉంది. సో ప్రతి నెగిటివ్ టర్మ్లో కూడా మీరు పాజిటివ్ని చూడండి, ముందుకు వెళ్తూనే ఉండండి. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఏదో ఒక రోజు మీరు కంపల్సరీ సక్సెస్ సాధిస్తారు. థ్యాంక్ యూ. అనేక ఎగ్జాంపుల్స్ కూడా చెప్పి అనేక ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడి ఏ విధంగా తన ఏ సమస్య అయితే తాను ఒక్కటే సెటిల్ అయ్యేదాన్ని సక్సెస్ లో పదం కూడా చెప్పాడు, యూ అనే పదం, వాటర్ లెటర్. ఆ యూ అనేది మీరు, ఆ సక్సెస్ లో యూ అనేది ఎవరు? మీరు. కాబట్టి మీరు అనుకుంటే ఏదైనా సాధించగలరు. మీరు ఆలోచించండి, మీ దానికి అనుగుణంగా ప్రణాళిక రచించండి అని చెప్పి మీకు చక్కటి మేడం గారు చక్కటి ఉపదేశం ఇచ్చారు. మీకు ఎప్పుడు ఏ విధంగా మీ గ్రూప్స్, సివిల్స్ లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలో, ఎటువంటి ఫీడ్బ్యాక్ కావాలో కూడా మేడం మనకు సహకరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి గొప్ప పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ మోటివేషన్ స్పీకర్
డాక్టర్ నరసింహ సార్ గారిని ప్రసంగించవలసిందిగా కూర్చున్నాను.